మధ్యప్రదేశ్ లోని ఒక చెట్టుకు 24 గంటల జెడ్ ప్లస్ భద్రత ఉంటుంది. ఈ చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏటా 15 లక్షలు ఖర్చు చేస్తుంది. ఆ చెట్టు ప్రత్యేకత ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా జెడ్ ప్లస్ భద్రత గురించి వినగానే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వివిఐపీల భద్రత గుర్తుకు వస్తుంది. దేశంలోని ఏ పెద్ద సెలబ్రిటీ లేదా వ్యాపారవేత్తకైనా అవసరమైనప్పుడు ఈ భద్రతనిస్తారు. కానీ చెట్టు 24 గంటల జెడ్ ప్లస్ భద్రతతో వస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇది నిజం. ఒక వివిఐపి చెట్టు కూడా ఉంది. దాని భద్రత కోసం 24 గంటల కాపలాదారులను నియమించారు. భారతదేశంలో ఈ చెట్టుకు ఇంత గట్టి భద్రత ఎందుకు ఇస్తున్నారో తెలుసుకుందాం. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగించిన నిజమైన బోధి వృక్షం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది బీహార్ లోని గయా జిల్లాలో ఉంది. ఈ బోధి వృక్షాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని చెప్తారు. కానీ ప్రతిసారి అక్కడ కొత్త చెట్టు పెరుగుతుంది. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగించిన బోధి వృక్షం 1857లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనమైందని భారతీయ చరిత్రకారులు చెప్తున్నారు. ఆ తర్వాత 1880లో బ్రిటిష్ అధికారి లార్డ్ కన్నింగ్ హోమ్ శ్రీలంకలోని అనురాధపురం నుండి బోధి వృక్షం యొక్క కొమ్మను తీసుకువచ్చి బోధ్ గయాలో తిరిగి నాటాడు. ఇది భారతదేశం యొక్క బోధి వృక్షంగా కొంతకాలం పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సురక్షితమైన చెట్టు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మరియు విదిశా మధ్య సలామత్పూర్ కొండల్లో ఉంది. 2012లో అప్పటి శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే భారత్ లో పర్యటించిన సందర్భంగా ఈ ప్రత్యేక చెట్టును నాటినట్లు సమాచారం. ఈ చెట్టు భద్రతకు ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. ఈ చెట్టును 24 గంటలు చూసుకుంటున్నారు. చెట్ల సంరక్షణ కోసం ప్రభుత్వం సంవత్సరానికి 15 లక్షలు ఖర్చు చేస్తుంది. ఈ చెట్టు 100 ఎకరాల కొండపై 15 అడుగుల ఎత్తైన ఇనుప కంచెల లోపల ఉందని చెప్తారు. దీనిని బోధి వృక్షం అంటారు. ఈ చెట్టుకు నీరు పెట్టేందుకు ప్రత్యేక నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి విదిశా హైవే నుండి కొండ వరకు సుగమం చేసిన రహదారిని నిర్మించారు. కాబట్టి పర్యాటకులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్థాపించి ప్రపంచమంతటా వ్యాపింపజేసిన బుద్ధ భగవానుడు ఈ చెట్టు కింద కూర్చొని ప్రార్థించిన తర్వాత జ్ఞానోదయం అయ్యాడని చెప్తారు. అయితే ఇది అసలు చెట్టు కాదు. ఇప్పటికే అసలు చెట్టు 1857లో మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ప్రకృతి వైపరీత్యం వల్ల దెబ్బతిందని చెప్తారు. దీని తర్వాత లార్డ్ కంగిన్ హామ్ చేత నాటుబడినప్పటికీ అది కూడా నాశనం చేయబడింది. దీని తర్వాత శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సే తీసుకువచ్చిన నాటిన చెట్టు అని చెప్తారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో భారత చక్రవర్తి అశోకుడు బౌద్ధ మత ప్రచారానికి ఎంతో కృషి చేశాడని చరిత్రలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు మహేంద్ర, కుమార్తె సంఘమిత్రులను బౌద్ధ మత ప్రచారం కోసం శ్రీలంకకు పంపారు. అతను శ్రీలంకకు పంపబడినప్పుడు అతను తనతో పాటు బుద్ధునికి జ్ఞానోదయం కలిగించిన బోధి వృక్షం యొక్క కొమ్మను పంపాడు. ఇక్కడ శ్రీలంకలోని బోధి వృక్షం యొక్క కొమ్మను నాటారు. శ్రీలంకలోని అనురాధపురంలో అసలు బోధి వృక్షం నుండి పెరిగిన చెట్టును మనం ఇప్పటికీ చూడవచ్చు.